హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియోలో సూపర్ హెల్దీ స్ప్రౌట్స్తో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను పెసలు నీట్గా కడిగి ఓవర్ నైట్ నానబెట్టాను. 8 to 12 అవర్స్ నానబెడితే చక్కగా నానిపోతాయి. ఇలా నానబెట్టిన పెసలను ఏదైనా కాటన్ క్లాత్లో వేసి కట్టేయాలి. ఇలా కట్టిన పెసలపై 5 to 6 అవర్స్కోసారి కొంచెం కొంచెం నీళ్ళు చల్లితే సరిపోతుంది. 12 అవర్స్కి మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. మూట కట్టినప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 24 అవర్స్ తర్వాత చూస్తే మొలకలు ఇలా చక్కగా లెంతీగా పెరుగుతాయి. మొలక సైజ్ ఎంత పెద్దగా ఉంటే దానిలో బెనిఫిట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయంట. సో చిన్న చిన్న మొలకలు రాగానే యూస్ చేసేయొద్దు, ఇలా పెద్దగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. డైలీ స్ప్రౌట్స్ తినాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 వీక్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. వీటితో కూర వండొచ్చు, దోశ వేయొచ్చు, సలాడ్లా చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చాట్ చేస్తున్నాను. దీనికోసం నేను కొన్ని స్ప్రౌట్స్ తీసుకొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి స్టవ్ పైన పెట్టాను. 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకోవైపు పల్లీలు వేయిస్తున్నాను. ఈలోగా కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఇంతలో పాప కూడా తింటుంది కదా అని పచ్చిమిర్చి నేనైతే వేయలేదు. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. 4 విజిల్స్కి ఇలా చక్కగా ఉడికిపోయాయి. వాటర్ అన్నీ ఇలా వడకట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ ఇంకో గిన్నెలోకి మారుస్తున్నాను. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు, కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, కారం వేసి నీట్గా కలపాలి. మీ దగ్గర ఏదైనా చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇందులో మీ టేస్ట్ని బట్టి టమాటో ముక్కలు, కారపూస, కారం బూందీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసి నీట్గా కలిపి సర్వ్ చేసుకోవడమే. హెల్త్ మంచిదని చెప్పి పిల్లలకి స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినమంటే తినరు కదా. ఇలా చేసి పెడితే ఎన్ని పెట్టినా తినేస్తారు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మొలకెత్తించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారంలో 2-3 సార్లు స్నాక్స్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా హెల్తీగా పెరుగుతారు. పిల్లలు ఎవరైనా బయట చాట్ కావాలని అడిగినా కూడా ఇలా చేసి పెట్టండి. చాలా చక్కగా తినేస్తారు. చూడ్డానికే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మేమైతే తిని చూసాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.